నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ రాజాబాబు పర్యటన. వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచన. పొదిలి పోలీస్ స్టేషన్లో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ. ప్రజలకు నమ్మకం కలిగేలా మరింత మెరుగైన పనితీరు కనపరుస్తామని హామీ. పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు. ఎమ్మెల్యే జనార్దన్ నేతృత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనులు చేపట్టనున్నట్లు వెల్లడి. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు. ముఖ్యంగా బహిరంగ మల విసర్జన ఎంతమాత్రం సరికాదని చెప్పారు. కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కనిగిరి మండలం బుడగలేరు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో ఇటీవల 9 మందికి కామెర్లు రావడంతో తాగునీరు, పారిశుధ్య నిర్వహణ పనులను పరిశీలించారు. గ్రామంలోని బోరింగ్ నుండి మంచినీటి సరఫరా నిలిపివేసి ఓవర్ ప్లాంట్ ద్వారా తాగునీరు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో పర్యటించి ప్రజలతో చర్చించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉన్నప్పటికీ పురుషులు బహిరంగ మల విసర్జనకే వెళుతున్నట్లు పలువురు తెలిపారు. గ్రామంలో అంతర్గత సిమెంట్ రోడ్లు నిర్మించాలని, ఇళ్ల స్థలాలు కావాలని ప్రజలు కోరగా ప్రాధాన్యత క్రమంలో చర్యలు చేపడతామని ఎమ్మెల్యే కలెక్టర్ హామీ ఇచ్చారు. డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ వెంకటేశ్వర్లు, డిఈఓ కిరణ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఎంపీపీ దొంతులూరి ప్రకాశం, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అర్థమైందా? అందరూ కూడా మీ తాత మీ ఇప్పుడున్న చుట్టుపక్కల అందరూ అటు బయటికి పోయారు. ఇదేంటమ్మా గేదెలు కడతారా? దాంట్లో వాడటం అలవాటు చేసుకోండి. ఇక్కడ నుండి టాయిలెట్ ఉందా? ఉంది సార్, ఉంది. ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడికి మీరు? మేము 5 times వచ్చాను సార్. ఇప్పుడు జరిగిన తర్వాత సైక్లోన్ టైం ముందు కూడా వచ్చాం సార్. మేము జరిగిన తర్వాత వచ్చా. ఓపెన్ డెఫికేషన్ ఇక్కడ జరుగుతుందని సంగతి తెలుసా మీకు? మీరు రండి. మనకి ఓపెన్గా దొడ్లో గాడ్లు పోవడం అనేది ప్రతి డిఆర్ఓని వాళ్ళ ఊళ్ళో ల్యాండ్. కనిగిరి మండలం బడుగులేరు విలేజ్కి విలేజ్కి రావడం జరిగింది. సో ఇక్కడ లాస్ట్ వీక్ మనకి కొంతమంది పిల్లలు, ఒక 8 మంది పిల్లలు ఈ నీళ్లు తాగి కలుషితమైనటువంటి నీళ్లు తాగి కామెర్లు రావడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏమిటని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూడాలనే ఉద్దేశంతో నేను నా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం చూసాం, అక్కడ ఒక బోర్ ఉంది. అది ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల నుంచి కూడా అదే బోర్లో వాటర్ వాళ్ళంతా కూడా తాగుతున్నామని చెప్పారు. అయితే ఇక్కడ ఈ విలేజ్లో ఎక్కువగా ఓపెన్ డెఫికేషన్ ఉంది. సో ఈ ఓపెన్ డెఫికేషన్ వల్ల మొన్న వచ్చినటువంటి వర్షాలకి ఇదంతా కూడా వాటర్ అంతా కూడా ఇనండేషన్ అయ్యి ఆ వాటర్ బోర్ ఉన్న ప్లేస్లో బాగా పల్లంగా ఉండటం వల్ల, తర్వాత నీటి మట్టం కూడా చాలా పైకి ఉండటం వల్ల ఈ వాటర్ ఏదైతే ఆ ఓపెన్ డెఫికేషన్ నుంచి ఆ ఏరియా నుంచి వచ్చిన వాటర్ అంతా కూడా అందులో మిక్స్ అవ్వడం వల్ల ఇది కలుషితమైందని చెప్పేసి మన యొక్క ఈ ఎవరైతే ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వెరిఫికేషన్ చేసిన దాంట్లో మనకు చెప్పడం జరిగింది. కంప్లీట్గా ఓపెన్ డెఫికేషన్ అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో మనం అలౌ చేయము. ఎందుచేతంటే వాళ్ళకి సఫిషియెంట్గా బాత్రూమ్స్ ఉన్నాయి. సో వాటర్ కూడా ఉంది. ఒకవేళ వాటర్ సమస్య ఉందంటే అది కూడా లేదు, వాటర్ సఫిషియెంట్గా ఉంది. కాకపోతే వాళ్ళ అలవాటు మాత్రం మానలేకపోతున్నారు. అది దాన్ని మనం ఇమీడియట్గా దాన్ని తగ్గించాలి. ఆ విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. అటు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు, మా ఆఫీసర్స్ అందరూ కలిపి ఇంకా ఈ విలేజ్లో ఈ ఓపెన్ డెఫికేషన్ ఆపి అండ్ ఈ ఏదైతే బాత్రూమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారో అవన్నిటిని కూడా ఉపయోగించాలనేది చెప్తున్నాము. టోటల్ నెగ్లిజెన్స్ అనేది విల్ నాట్ బి దేర్. అంటే ఫ్రీక్వెన్సీని బట్టి కొంత తక్కువ అవ్వచ్చు, లేదంటే కనుక కొన్నిసార్లు డిలే అవ్వచ్చు తప్ప అది టోటల్ నెగ్లిజెన్స్ కాదు. బట్ హియర్ ఆఫ్టర్ అన్ని విలేజెస్కు చేస్తామనేది యూనిఫామ్గా చేస్తారు. అందులోనే కొన్ని ఇంపార్టెంట్ ఏరియాస్ అంటే ప్రజలకు భరోసా పెంచేలా పనిచేయడంతో పాటు పోలీసుల్లో జవాబుదారీతనం పెరగడానికి జిల్లా అధికారులు అందరి భాగస్వామ్యంతో మెరుగైన సేవలు అందించేలా ప్రకాశం పోలీస్ పనిచేస్తుందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. పొదిలి పోలీస్ స్టేషన్ను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా 3 అంశాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల అమలు, బహిరంగ మద్యపానం అరికట్టాలన్న ఉద్దేశంతో ప్రత్యేక డ్రైవ్ చేపట్టామని తెలిపారు. నేను జిల్లా ఎస్పీగా వచ్చినప్పటి నుంచి కొన్ని సబ్జెక్ట్స్కి అత్యంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఏదైతే రోడ్ల మీద కూర్చొని ఈ బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేస్తారో ఆ మద్యపానాన్ని నిషేధించాలి, దాన్ని నివారించాలి. అటువంటి చేసే వాళ్ళందరి మీద కొంచెం కఠినంగా వ్యవహరించాలి. అలాగే ఎక్కడెక్కడైతే ప్రదేశాల్లో వీళ్ళు కూర్చొని తాగటం జరుగుతుందో అలాంటి ప్రదేశాలన్నీ కూడా శుభ్రం చేయాలని చెప్పి దాంట్లో భాగంగా జిల్లా మొత్తం మీద దాదాపు 370 ప్రదేశాల దాకా గుర్తించి దాంట్లో ఆల్రెడీ 340 ప్రదేశాల దాకా మనం శుభ్రపరచడం జరిగింది. క్రైమ్కి సంబంధించి కూడా అంటే న్యూసెన్స్ కావచ్చు, అదర్ బాడీలీ అఫెన్సెస్ కావచ్చు, చాలా వరకు తగ్గాయి. ఎందుకంటే మాకు డైల్ 100 కాల్స్ కావచ్చు, 112 కాల్స్ ఏదైతే తాగి గొడవ చేస్తున్నాననేటటువంటి కాల్స్ ఏదైతే ఉన్నాయో అవి కొంచెం తగ్గుముఖం పెట్టాయి. ట్రాఫిక్ రిలేటెడ్, తర్వాత రోడ్ సేఫ్టీ రిలేటెడ్ కొంచెం యాక్సిడెంట్స్ని ప్రివెంట్ చేయాలి. మనకు హైవేస్ కొత్తగా ఏర్పడుతున్నాయి చాలా చోట్ల. ప్రజలు కూడా సరైన అవగాహన లేకుండా మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాలు నడపటం వల్ల చేయటం వల్ల పలు యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. సో వాటిని నివారించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవాలనేది ఒకటి. రోడ్ సేఫ్టీ పట్ల చాలా అత్యంత ఈ ప్రాణం చాలా విలువైంది కాబట్టి మనం అందరం కూడా ఎంతో బాధ్యతగా ఉంటే కానీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ మనం నివారించలేము. కాబట్టి అందరూ కూడా దయచేసి ట్రాఫిక్ నిబంధనల పట్ల, రోడ్ సేఫ్టీ పట్ల అవగాహన పెంచుకొని బాధ్యతాయుతంగా వెహికల్స్ నడుపుతారని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. రౌడీ యాక్టివిటీస్ యొక్క వాటిని కొంచెం కంట్రోల్లో పెట్టడం. సో ప్రాపర్టీ క్రైమ్కి సంబంధించి వచ్చినప్పటి నుంచి కూడా దాని మీద కూడా కొంత దృష్టి పెట్టడం జరిగింది. మా అధికారులందరికీ కూడా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి నెల ఖచ్చితంగా ఒక ఎస్ఐ 1 లేదా 2 ఇద్దరిని ముద్దాయిల్ని పట్టుకొని రావాలా ప్రాపర్టీ అఫెండర్స్. చేయటం వల్ల మా పోలీసులో కూడా ఇప్పుడున్న యంగ్ ఆఫీసర్స్లో వాళ్ళలో కూడా పనితీరు మెరుగవుతుంది. ఈ నేరాలు నివారించడానికి మనం కూడా ఏం చేస్తున్నామంటే మా దగ్గర మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైజెస్ అని ఫింగర్ ప్రింట్ డివైజెస్ ఉంటాయి. ఆ డివైజెస్ని బట్టి మనం రోజు జిల్లాలో యావరేజ్న 400 దాకా ప్రింట్స్ తీస్తాం. అంటే రోడ్డు మీద అనుమానంగా తిరిగే వ్యక్తుల యొక్క ప్రింట్స్ అన్నీ కూడా తీయించడం వల్ల రోడ్లో రాత్రిపూట ఊరిన అనవసరంగా పని పాట లేకుండా తిరిగే వాళ్ళు కావచ్చు, ఇటువంటి బుద్ధాయిలు కావచ్చు, ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేసే వాళ్ళ యొక్క మూమెంట్ తగ్గుతుందనే ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉంది. ఒంగోలు 7వ డివిజన్లో 4 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎన్క్యాప్ నిధులతో నిర్మిస్తున్న కొత్తపట్నం బస్టాండ్ నుంచి కమ్మపాలెం వెళ్లే రహదారి, కమ్మపాలెం నుంచి గోరంట్ల కాంప్లెక్స్ వెళ్లే రహదారి పనులను పరిశీలించారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు నేతృత్వంలో నగరంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు తెలిపారు. కార్పొరేటర్ దాచర్ల వెంకటరమణయ్య, డివిజన్ అధ్యక్షుడు బైరపనేని తిరుపతిరావు, ఎంఈ ఏసయ్య, టీపీఓ బాబురావు, సర్వేయర్ ఆవుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందు చేసి దాని తర్వాత దాన్ని ఎంత పోతుందో టీడీఆర్కి వస్తుందా రాదా ఒకసారి చూడండి. మనం చేసింది దానికి స్ట్రైట్ సార్. గౌరవ శాసనసభ్యులు మన దామచర్ల జనార్దన్ రావు గారు ఇక్కడ కొత్త రోడ్డుని ఒకటి ప్రపోజ్ చేయమన్నారు. దాన్ని మేము ఈరోజు చూసి ఎక్కడెక్కడ ఈ 60 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్ ఉంది, అక్కడ నుంచి 100 ఫీట్ ఉంది. సో దాంట్లో మనకు దాదాపు 4 కోట్లకు పైగా నిధులతో ఈ కొత్త రోడ్ను తర్వాత డ్రైనేజీ కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచనతో ఉన్నారు మన ఎమ్మెల్యే గారు. సో వారి ఆలోచనల ప్రకారం ఈ స్థానికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సరైనటువంటి రోడ్డు లేదు. ఉన్న రోడ్లంతా కూడా గతంలో కొంత సగం భాగం రోడ్డు వేసి ఉన్నారు, మిగిలినది ట్రాఫిక్ చాలా ఇబ్బందికరంగా ఉంది అనేటువంటి కార్పొరేటర్ యొక్క సూచన మేరకు మేము ఈ ప్రాంతంలో చూసాము. ఎమ్మెల్యే గారికి రిపోర్ట్ చేసి మనకు వచ్చేటువంటి ఎన్క్యాప్ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులతో ఈ రోడ్డు పూర్తి చేస్తాము. అట్లాగే శ్రీనివాస మహల్ని కలిపేటువంటి ఈ రోడ్డు ఇక్కడ కూడా టీడీఆర్ బాండ్స్ కూడా ఇచ్చాము ఇద్దరికి. సో దాంతో కల్వర్ట్ కూడా పూర్తయింది. ఇక మిగిలిన సిమెంట్ రోడ్డు కూడా పూర్తి చేస్తే ఇక్కడ స్థానికులకు అందరికి కూడా శ్రీనివాస మహల్ రోడ్డుని లింక్ చేస్తూ కలిపిన ఈ 60 అడుగుల రోడ్డు చాలా సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్డును కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తాం.
కనిగిరి మండలం బుడగలేరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదే ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ రాజాబాబు, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డిలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్వాడీ రికార్డులను పరిశీలించి చిన్నారుల ఆరోగ్య వివరాలపై ఆరా తీశారు. వారికి అందిస్తున్న ఆహారం, వయసుకు తగినట్లుగా బరువు, ఎత్తు స్వయంగా పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని సిబ్బందికి స్పష్టం చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులతో కలిసి వారు మధ్యాహ్న భోజనం తిన్నారు. అన్నం సరిగా ఉడకకపోవడాన్ని వారు గమనించగా విద్యార్థులకు కూడా అదే విషయమై ఫిర్యాదు చేయడంతో వంట మనిషిని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. వ్యక్తిగత పరిశుభ్రత, బహిరంగ మల విసర్జన వలన కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని టీచర్లను ఆదేశించారు. డిఎంఎండ్హెచ్ వెంకటేశ్వర్లు, డిఈఓ కిరణ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఎంపీపీ దొంతులూరి ప్రకాశం, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. అలవాటు చేయడానికి వస్తుంది సార్ ఈ నెలలో. అప్పుడు ఎన్నిసార్లు మాకు మెసేజ్ పెట్టారంటే ఆయన ఎలా ఉన్నారు. ఇదే కొత్త పిక్ అవడం అంటే ఇందులో లేవు కదా. ఈ నెల ఏం లేదు. పైకెట్టు మొక్కం అట్లా వీళ్ళకి చెప్పాలి మీరు. కేస్ షీట్ అంటే ఒరే బాబు నువ్వు డాక్టర్ కదా, ఒక కేస్ షీట్ పెట్టుకుని వీళ్ళకి సంబంధించి అమ్మాయి పేరు ఏం పేరు, ప్రావణి ఏదో పేరు ఉంది, జెసికా అని ఉంది. జెసికా కేస్ షీట్ బికాస్ 10 మందిది అవసరం లేదు నాకు, బికాస్ సీ హ్యాస్ ద ప్రాబ్లం 10 మందిలో. సో దాన్ని కాన్స్టెంట్గా మీరు నేను అందరం కలిపి ఆ అమ్మాయిని మళ్ళీ వెయిట్లో తీసుకురావాలి. అవసరమైతే ఇంటి దగ్గర చెప్పడానికి పంచాయతీ సెక్రటరీకు లేదా ఆశా వర్కర్కు. మనకి ఎన్ఆర్సీ సెంటర్ కూడా ఒంగోలులో ఉంటుంది సార్. అక్కడే ఫుడ్ పెట్టి న్యూట్రిషన్ రాలేదు అంటే అది వాళ్ళకి కూలి కూడా ఇస్తారు సార్. డైలీ అటెండెంట్ కూలి ఇస్తారు, వీళ్ళకి న్యూట్రిషన్ పెరిగిందా చూసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ ఎక్కువ మంది ఎస్సీ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళకి పొద్దున పోతే పనికి తప్ప ఏముండదు. వాళ్ళందరూ కూడా దే ఆర్ పూర్. మీరు మనం చెప్పినట్టుగా ఇవన్నీ చేయాలంటే కనుక అదంతా చేసి పెట్టడానికి వాళ్ళకి ఉండదు. ఇక్కడే మనం మ్యాక్సిమం వాళ్ళకి చేసి పెట్టాలి. పొదిలి మండలం ఉప్పలపాడు జెడ్పీ హైస్కూల్ను ఏపీ రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు గంజి మాలతీదేవి విద్యార్థులకు అందించే రాగి జావా, మధ్యాహ్నం మెనూలోని వెజిటేబుల్ పలావ్ తయారీ విధానాన్ని పరిశీలించారు. ఆహారంలో నాణ్యత ఖచ్చితంగా పాటించాలని, తప్పనిసరిగా మెనూ అమలు చేయాలని అన్నారు. కాలం చెల్లిన చిక్కీలు, వంట వస్తువులు వాడకూడదని, తాజా కూరగాయలనే వాడాలని అన్నారు. రాగి జావా, వెజిటేబుల్ పలావ్ రుచి బాగుందని వంటవారిని అభినందించారు. ఎంపీపీ పాఠశాలలో తనిఖీ సందర్భంగా ఆహార పదార్థాలను పరిశీలించి మెనూ అమలు జరుగుతున్న తీరును విద్యార్థులను అడిగి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చిన్న సైజు కోడిగుడ్లను అందిస్తున్నారంటూ కాంట్రాక్టర్కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతి మార్చుకోకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించి గర్భిణీలకు, పిల్లలకు మంచి పోషకాహారంతో పాటు తమ వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రకాశం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పద్మశ్రీ, డిఎం సివిల్ సప్లైస్ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సేమ్ వెంటనే కదండి, ఇందాక అంగన్వాడీకి వెళ్ళేమే అతనే కదా, అదే అర్థమైపోతుంది. చాలా చిన్నగా ఉంది. అవును మేడం. పాతరై బియ్యం కూడా మేడం ఉన్నాయి కదా. లేవు వాళ్ళు తీసే పక్కన పెట్టి దాంట్లోనే
ఎలా ఉన్నాయి చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఈ పసుపు మీద మూత లేదు, ఇదిగో ఉప్పు మీద కూడా మూత లేదు, ఉప్పు మీద కూడా మూత లేదు, పల్లులు బొద్దింకలు సాలిపురుగులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో బాధితులు ఇచ్చిన అర్జీల పరిష్కార ప్రక్రియ తీరును డిఆర్ఓ చిన్నఓబులేసు పరిశీలించారు. కలెక్టరేట్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సంబంధిత అధికారులు సిబ్బందితో అర్జీలు పరిష్కారంలో నిబంధనలు అనుసరించి సాధ్యాసాధ్యాలను అడిగారు. వారం వారం జిల్లా కేంద్రంలో నిర్వహించే మీకోసంలో వచ్చిన అర్జీలు క్షేత్రస్థాయి అధికారులు ఏ మేరకు పరిష్కారం చేస్తున్నారనే వివరాలు తెలుసుకున్నారు. మీకోసంలో అర్జీదారులతో ఫోన్లో మాట్లాడి అర్జీల పరిష్కారం పట్ల సంతృప్తి చెందారా లేదా అని అడిగారు. మీకోసం కార్యక్రమం సూపరింటెండెంట్ జ్యోతి, ఆర్వీఎస్ కృష్ణమోహన్ సిబ్బంది పాల్గొన్నారు. రాజశేఖర్ గారు నమస్తే. బాగున్నావా? బాగున్నాను. అంటే నేను ఆర్డీఓ ఉన్నప్పటి నుంచి పరిచయమే. మీరు కందుకూరు ఆర్డీఓ ఉన్నాను కదా అప్పటి నుంచి. ఏంటి ఇది ఎడ్లూరుపాడు గ్రామానికి వెళ్తే వాళ్ళు పతకమూరి కోటేశ్వరరావు వాళ్ళు జేసీబీతో చెరువు కట్టను తొలగిస్తూ ఉంటే అది మీకు సంతృప్తికరంగా ఉందా లేదా అని కనుక్కుందామని చేశాను రాజశేఖర్. పీజీఆర్ఎస్లో అర్జీ పెట్టిన విషయం ఏమిటంటే మాకు డీకే పట్టా మంజూరు చేసి ఉన్నారు 3 సెంట్లకు కాను. అది ఫ్లడ్స్లో పోయింది. 1997లో ఇచ్చారు. మళ్ళీ ఒక కాపీ అప్లికేషన్ అంటే జిరాక్స్ కాగితం ఇవ్వండి అని చెప్పేసి పెట్టారు. మా ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు వెతికి మీకు ఎన్డార్స్మెంట్ ఇచ్చినారు. చూసారా? ఏది 1997 సంవత్సరం నందు జారీ చేసి ఉన్నారు. సదరు విషయమై తహసీల్దార్ కార్యాలయము ఎన్జీపాడ్ నందు తనిఖీ చేయగా సదరు 1997 సంవత్సరం సంబంధించిన డీకే రిజిస్టరు లభ్యముగా లేదని తెలియపరచడం అయింది అని ఇచ్చారు. ఐజర్ గారు, నేను ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ నుంచి డిఆర్ఓని మాట్లాడుతున్నాను. బాగున్నావా? మొన్న కలిసిపోయావు కదా, ఇది పీజీఆర్ఎస్ హాల్లో కలిసి అర్జీ కూడా ఇచ్చావు. ఎందుకు? మార్కాపురం మండలంలో సర్వే నంబర్ 1475 కదా, 1475 నుండి 1483. ఏంటి మీ సమస్య పైన ఏమైనా ఎంక్వైరీకి వచ్చారా? మీ సమస్య తీరిందా? అవును. 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా ఒంగోలు ప్రధాన కాలువల నిర్మాణంతో పాటు మరమ్మతులు చేపడుతున్నట్లు కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఆర్టీసీ బస్టాండ్ నుంచి అద్దంకి బస్టాండ్ వరకు 90 లక్షల రూపాయల వ్యయంతో ప్రధాన కాలువ పనులు, అద్దంకి బస్టాండ్ నుంచి గుంటూరు రోడ్డు మీదుగా పోతురాజు కాలువ వరకు 1 కోటి రూపాయల వ్యయంతో కాలువ పనులు చేపట్టామని అన్నారు. కాలువల నిర్మాణానికి అడ్డుగా ఉన్న కట్టడాలను తొలగించి నష్టపోయిన వారికి టీడీఆర్ బాండ్లు ఇవ్వడం జరిగిందని చెప్పారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులను వేగవంతం చేయడం జరిగిందని కమిషనర్ వెంకటేశ్వరరావు అన్నారు. అద్దంకి బస్టాండ్ ఏరియాలో ఇక్కడ డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. వర్షం వచ్చినప్పుడంతా కూడా ఒక 2 అడుగుల వరకు వాటర్ ఉంటుంది. దీన్ని పరిష్కరించడం కోసం మరి ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ కూడా చేస్తున్నాము. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ యజమానులు వారి సహకారంతో వారికి టీడీఆర్ ఇచ్చి ఆ రోడ్డు కూడా ఎక్స్టెండ్ చేస్తూ ఈ విధంగా స్ప్లే తీసుకొని ఇక్కడ మరి ఇటువైపు నుంచి అద్దంకి బస్టాండ్ నుంచి పైకేమో ఒక 90 లక్షలతో 15th ఫైనాన్స్లో పెద్ద డ్రైనేజ్ పెడుతున్నాం. అట్లాగే ఇక్కడ నుంచి పోతరాజు కాలువను కలుపుతూ మరొక పెద్ద డ్రైనేజ్ 1 కోటి రూపాయలతో 15th ఫైనాన్స్ ప్రజెంట్ అది టెండర్ స్టేజ్లో ఉంది. ఆ టెండర్ పూర్తవుతూనే 21వ తారీఖున టెండర్ ఓపెన్ అవుతుంది. సో ఈ 2 కూడా 15th ఫైనాన్స్లో ఉన్నాయి కాబట్టి
త్వరగా పనులు పూర్తవుతాయి. ఈ పనులు పూర్తయితే రాబోయే వర్షాకాలానికి ఎక్కడ కూడా ఈ అద్దంకి బస్టాండ్ ప్రాంతంలో రోడ్లపై నీరు లేకుండా చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం. సో మన స్థానిక శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్ రావు గారు, సో వారు కూడా ఈ ప్రాంతంలో ఇష్యూ ఉంది, దీన్ని ఎలాగైనా సెటిల్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి సూచనలతో 15th ఫైనాన్స్లో మా కౌన్సిల్కి పెట్టాము. గౌరవ కౌన్సిల్ ఆమోదంతో త్వరలో టెండర్ ఓపెన్ అవుతున్నాయి. పనులు ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 58వ గ్రంథాలయ వారోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఒంగోలు జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు వారోత్సవాలను ప్రారంభిస్తారు. వారం రోజుల పాటు విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన మరియు వివిధ రకాల పోటీలు నిర్వహించి 20వ తేదీన బహుమతి ప్రదానం చేయనున్నట్లు కార్యదర్శి శివారెడ్డి తెలిపారు. గ్రంథాలయ వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధిలో భాగం కావాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మున్సిపల్ హైస్కూల్ నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు ఐక్యతా ర్యాలీ నిర్వహించారు. స్వాతంత్ర్యం అనంతరం దేశవ్యాప్తంగా మిగిలి ఉన్న వందలాది సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడానికి అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన కృషి అపూర్వమని కొనియాడారు. భారతదేశపు ఉక్కు మనిషిగా పటేల్ ప్రసిద్ధి చెందారని అన్నారు. అనంతరం దేశ ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడటానికి అంకితమవుతామని ప్రతిజ్ఞ చేయించారు. ఉప సంచాలకులు కిరణ్మయి, డిఈఓ పురుషోత్తం, డిఎస్డిఓ శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, డిఎస్పీలు, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. కాపాడడానికి నాకు నేనుగా అంకితమవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇదే సందేశాన్ని నా తోటి దేశస్తులతో పంచుకొని వ్యాప్తి చేయడానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దురదృష్టి వలన వారు చేపట్టిన చర్యలతో సాధ్యమైన నా దేశ ఏకత్వము స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ జోహార్. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీ. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంవీఎస్ నాగిరెడ్డి ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వం రైతుల పట్ల అనుచితంగా ఉంటుందని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాలతో ప్రకాశం జిల్లా కొన్నేళ్లుగా నష్టపోతూనే ఉందని అన్నారు. తుఫాన్ తీవ్రత, అత్యధిక వర్షపాతంతో రైతాంగం అన్ని రకాలుగా నష్టపోయారని, ఇంతవరకు ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేయలేదని నాగిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత రైతాంగం పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయారని జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. పార్టీలకు అతీతంగా, పక్షపాత రహితంగా రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు రామారావు, మాజీ శాసనసభ్యులు సింహాద్రి రమేష్, పార్లమెంటు పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మారెడ్డి సుబ్బారెడ్డి, జిల్లా అధ్యక్షులు బంగారుబాబు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు, ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి ఆత్మహత్య 1988లో శనగపచ్చ పురుగుతో ప్రకాశం జిల్లాలోనే రాష్ట్రంలో మొట్టమొదటి ఆత్మహత్య జరిగింది. అప్పుడు లోక్సత్తా అధ్యక్షుడిగా ఉన్న జయప్రకాష్ నారాయణ గారు ప్రకాశం జిల్లా కలెక్టర్. ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఆత్మహత్యల పరంపర జరుగుతూనే ఉంది. సో దాని మీద తీసుకున్నప్పుడు ఎక్కడైతే కరువు ప్రాంతంగా ఉంటుందో, ఎక్కడైతే దెబ్బతిన్న ప్రాంతాలు ఉంటాయో వాటిపైన దృష్టి పెట్టాలి. నాకు బర్లీ అయితే రకరకాలుగా చెప్పారు, అసలు చెప్పిన దాంట్లో మళ్ళీ ఆంక్షలు పెట్టారు, కొనుగోలు జరగని పరిస్థితి. సో నష్టం ప్రకాశం జిల్లాలో చాలా ఎక్కువ జరిగింది. రెండోది మోంతా తుఫాన్ కూడా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే 30 సెంటీమీటర్ల వర్షం రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడే ఒంగోలులో పడింది. సో దాంతో అసలు కురవాల్సిన కురిసిన వర్షానికి 99% ఎక్సెస్ రెయిన్ఫాల్ ప్రకాశం జిల్లాలో పడింది. ఇది అఫీషియల్ లెక్కల ప్రకారం, ఏమి నాగిరెడ్డి తయారు చేసిన లెక్కలు కాదు, లేకపోతే ఎమ్మెల్యే గారు తయారు చేసిన లెక్కలు కాదు, మేము వైఎస్ఆర్సీపీ తయారు చేసిన లెక్కలు కాదు. ఈశాన్య ఋతుపవనాలు మొదలైన తర్వాత రబీ పంటలు ఎక్కువగా జరిగే జిల్లాల్లో ఈ ప్రకాశం జిల్లా కూడా ప్రధానమైన జిల్లా. సో దీంట్లో రబీ పంటల్లో
5-6 జిల్లాలు, ఈ జిల్లాలకన్నిటికీ కూడా ఈశాన్య ఋతుపవనాలే ప్రధానం. సో 85 లక్షల మంది రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇన్సూరెన్స్ ఇస్తే ఇవాళ కట్టింది 7.5 లక్షల మందికే పడిపోయింది. ఇవాళ మీ తప్పిదం మూలంగా ఈ నష్టం జరిగింది. కాబట్టి ఇన్సూరెన్స్ కట్టిన రైతులకి ఏ రకంగా పరిహారం వస్తుందో అందరు రైతులకి కూడా అదే దామాషాన పరిహారం ఇవ్వాలి అని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా రైతులకు న్యాయం చేయకపోతే రైతాంగం వెనకాలండి ఉద్యమం చేయడానికి మేము ముందుంటాం. మేము ఉద్యమం చేసే పరిస్థితి లేకుండా మీరు రైతులకు న్యాయం చేయండి, రైతులకు సంతోషంగా పనిచేస్తే అవసరం లేదు. అది మేము చేస్తున్న డిమాండ్. ఇది రైతు సంఘాలుగా ప్రతిసారి కూడా మేము చెప్తుంది, ఎక్కడైతే వెనకబడిన ప్రాంతాలు ఉన్నాయో సన్న చిన్నకారు రైతులు, రాష్ట్రంలో 69% మంది రైతుల సరాసరి భూమి 1 ఎకరం. సో ఆ తర్వాత 18% మంది రైతుల సరాసరి భూమి 3 ఎకరాలు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు ఎన్నో సమస్యలు పడుతున్నప్పటికీ ఆ సమస్యల్ని ఆదుకోకుండా ఎన్నో ఇబ్బందులు పెడుతుంటూ రైతులకు ఇబ్బందులు పెడుతున్నారు. దాంట్లో భాగంగా మొన్న జరిగిన ముంతా తుఫాన్లో ప్రకాశం జిల్లాలో సుమారుగా 30,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. దాని గురించి తెలుసుకోవడం కోసం అగ్రికల్చర్ టీం కూడా అందరూ రావడం నిజంగా సంతోషంగా ఉంది. ప్రకాశం జిల్లాలో ఫస్ట్ నుంచి కూడా కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లాలో పండించిన పంట గిట్టుబాటు ధర లేక రకరకాల ఇబ్బందులు పడుతున్నప్పటికీ గవర్నమెంటు ఏ విధంగా సహాయం చేయకుండా తుఫాన్ జరిగినప్పుడు కూడా రకరకాల పంటల మీద కానీ వరి కానీ కాటన్ కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ రకరకాల పంటలన్నీ కూడా ఎన్యూమరేషన్ కూడా కరెక్ట్గా చేయకుండా కావాలని చెప్పి తూతు మంత్రంగా చేసి రైతులను ఇబ్బంది పడే పరిస్థితి నిజంగా చాలా బాధాకరంగా ఉంది. మేము డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా చాలాసార్లు చెప్పున్నాము. వాళ్ళు గ్రామ స్థాయిలో ఉన్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు కూడా వాడుకోకుండా మొక్కజొన్న కానీ మిగిలిన ప్రాంతాల్లో కొన్నిసార్లు మిర్చికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు సరిగా ఎన్యూమరేషన్ చేయకుండా రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. దయచేసి కలెక్టర్ గారు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కరికి డ్యామేజ్ అయిన ప్రతి ఒక్కరి అందరూ కూడా ఆదుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వైఎస్ఆర్ నెల్లూరు వైపు వెళుతున్న బొకారో ఎక్స్ప్రెస్ రైలులో సింగరాయకొండ వద్ద టాస్క్ ఫోర్స్ నిర్వహించిన తనిఖీలలో 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయి స్వాధీనం చేసుకుని వ్యక్తిని అరెస్టు చేసినట్లు సిఐ సుధాకర్ తెలిపారు. నిందితుడిని ఒంగోలు జీఆర్పీ పోలీసులకు అప్పగించారు. కనిగిరి మండలం నందన మారెళ్ల గ్రామంలోని బాలకోటేశ్వరపురంలో 13 లక్షలతో మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకును నిర్మాణానికి కలెక్టర్ రాజాబాబు, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి శంకుస్థాపన చేశారు. జలజీవన్ మిషన్లో భాగంగా 20,000 లీటర్ల సామర్థ్యంతో నిర్మించే ఈ ట్యాంకును 2 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. గ్రామానికి అంతర్గత సిమెంట్ రోడ్లు, ప్రాథమిక పాఠశాల కావాలని స్థానికులు కోరగా అందుబాటులోకి తెచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. డిపిఓ వెంకటేశ్వరరావు, ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఎంపీపీ దొంతలూరు ప్రకాశం, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. जय श्री महागणपति महाराज के जय गणेश महाराज के पशूनापतिं वंदे सूर्य शशांकमग्निनयनोर्भयामि नमः कमलाव समेत मल्लिकार्जुन स्वामी नमो नमः सर्वेभ्यो सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः इति श्री महागणपति नमः. ఆదర్శ గ్రామాల ఏర్పాటుకు ప్రకాశం జిల్లాలో 11 మండలాలను మోడల్గా తీసుకోవడం జరిగిందని డిఆర్డీఏ పీడీ నారాయణ తెలిపారు. అందులో భాగంగా పొదిలి డిఆర్డీఏ కార్యాలయంలో యాన్యువల్ యాక్షన్ ప్లాన్, బిజినెస్ డెవలప్మెంట్పై 11 మండలాల సిబ్బంది, మండల సమాఖ్య ఈసీ మెంబర్లకు ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణలో పీడీ ప్రసంగించారు. డిఆర్డీఏ వెలుగు ఏపీడీ నీలకంఠారెడ్డి, డిపిఎం లక్ష్మీరెడ్డి, ఏపీఎంలు నరేంద్ర, రమేష్, గోపాలకృష్ణ, సమాఖ్య అధ్యక్షురాలు మొహరున్నీషా, సెక్రటరీ సులోచన, కోశాధికారి అరుణ తదితరులు పాల్గొన్నారు. చాలా చక్కగా అందరూ ఆన్సర్ చేశారు. ఎగ్జాక్ట్గా దీని మోటో ఏంటంటే ఆదర్శ గ్రామాల్ని తయారు చేయడం ఎలా. ఈ 3 రోజుల ట్రైనింగ్ మనకు జరిగిన అంశం ఏంటంటే మీకు ట్రైనింగ్ ఇచ్చిన అంశం ఆదర్శ గ్రామాల్ని ఏ విధంగా తయారు చేయాలనే అంశం మీద ట్రైనింగ్ ఇచ్చారు. అయితే ఆదర్శ గ్రామం తయారు చేయడం అనే ఒక అంశం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ఆర్ఎల్ఎం ద్వారా మనకి ఇంట్రడ్యూస్ చేశారు. గడిచిన సంవత్సరాల్లో కూడా ఇదే అంశం జరిగినప్పటికీ మనకి హ్యూమన్ సైకాలజీలో ఏంటంటే జనరల్గా
ప్రతిసారి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకురావడం, దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం, దాంట్లో కొన్ని మండలాల్ని అంటే పైలట్ ప్రాజెక్ట్గా తీసుకొని ఆ మండలాలను ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసి రిమైనింగ్ అన్ని మండల్స్లో దాన్ని ఏ విధంగా ఎక్స్పోజ్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలన్న ప్రధాన ఉద్దేశంతో ఈ 3 days ట్రైనింగ్ మీకు ఇవ్వడం జరిగింది. ఎంఎస్ మీటింగ్స్లో, అదేవిధంగా వివో మీటింగ్స్లో, ఎస్హెచ్జి మీటింగ్స్ ఎప్పుడైతే చర్చ అనేది జరుగుతుందో, చర్చ జరిగినప్పుడు ఆటోమేటిక్గా అవగాహన వస్తుంది. ఎందుకనంటే మన ఎస్హెచ్జిని ఎందుకు టార్గెట్ చేశారంటే, సో మన ప్రకాశం జిల్లా తీసుకున్నా కూడా 80% ఆఫ్ ద ఫ్యామిలీస్ కవర్డ్ బై ఎస్హెచ్జిస్. అంటే 80% కుటుంబాలు ఏదైతే ఉన్నాయో, 24 లక్షల కుటుంబాలు ఉన్నాయి మన ప్రకాశం జిల్లా. దాంట్లో 80% కుటుంబాలు ఎస్హెచ్జితో కవర్ అయి ఉంటాయి. కాబట్టి ఆ ఒపీనియన్ ఉమెన్కి కానీ వెళ్ళగలిగితే ఆ జెంట్ బిజీగా ఉన్నా కూడా వాళ్ళు అవన్నీ కాన్సన్ట్రేషన్ చేస్తారన్న ఉద్దేశంతో మనం టార్గెట్ చేశారు. ఇది ఒక మనకి మంచి అవకాశం. అంటే మన కుటుంబాలని, అదేవిధంగా మన ఫ్యామిలీస్ని డెవలప్ చేసుకుంటూ విలేజ్ డెవలప్మెంట్కి మనం ఖచ్చితంగా మన పార్టిసిపేషన్ ఏదైతే అది. పెళ్ళూరు గ్రామ శివారులోని శివాలయంలో వైభవంగా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. గోపురంపై కలశ ప్రతిష్ఠ అనంతరం నాగమల్లేశ్వర స్వామి, నందీశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుని విగ్రహాలను ప్రతిష్ఠించారు. యాగశాల నుండి కలశాలతో తరలివచ్చిన భక్తులు నాగమల్లేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని జరిపించారు. పెళ్ళూరుతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఓడా చైర్మన్ శేఖర్ యాద్, దేవస్థానం ధర్మకర్త రామకృష్ణ దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనాలు, గొర్రెలు చోరీ కేసులో 8 మంది నిందితులను దొనకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిఐ అసాన్ కేసు వివరాలను వెల్లడించారు. ముండ్లమూరుకు చెందిన 6, పల్నాడు జిల్లా నూజెండ్లకు చెందిన 1, పొదిలికి చెందిన మరొకరు కలిసి ఒక ముఠాగా ఏర్పడి రాత్రి వేళల్లో గొర్రెలను, ద్విచక్ర వాహనాలు దొంగిలించారని గుర్తించి విచారణ చేయగా నిందితులు నేరాన్ని అంగీకరించినట్టు తెలిపారు. ఎస్ఐ త్యాగరాజు, సిబ్బంది పాల్గొన్నారు. దొనకొండ మండలం అంబేద్కర్ విగ్రహం వద్ద బైక్ అఫెండర్లు, అదేవిధంగా ఈ గొర్రెలకు సంబంధించినటువంటి అఫెండర్లు వాళ్ళ సమాచారము మీదట అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సుమారుగా ఒక 8 మంది వ్యక్తులు మా పోలీసు వారిని చూసి పారిపోతుంటే అక్కడ పట్టుకొని అక్కడ విచారిస్తే వాళ్ళు సుమారుగా ఒక 7 బైక్ అఫెన్స్లు, ఒక 2 గొర్రెలకు సంబంధించినటువంటి నేరాల గురించి చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పినటువంటి కన్ఫెషన్ మీదట అక్కడ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా రికార్డ్ చేసుకొని 7 బైకుల్ని, ఒక 7 గొర్రెలని స్వాధీనం చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ముండ్లమూరు మండలం సంబంధించిన వ్యక్తులు ఉన్నారు, ఒక 6. నూజెండ్ల మండలం పల్నాడు జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నాడు. అదేవిధంగా ఈ పొదిలికి సంబంధించిన ఒక వ్యక్తి. ఈ మొత్తం 8 మంది ఒక టీమ్గా ఏర్పడి చెడు వ్యసనాలకు అలవాటు పడి వీళ్ళందరూ ఒక నైట్ టైము ఈ మందల్లో నుంచి గొర్రెలు తీసుకురావడం, అదేవిధంగా వీళ్ళకు పాత నేరాలను ఉన్నాయి, కొంతమంది మీద ఉన్నాయి. కొరిసిపాడు మండలం మేదరమెట్ల సాయి ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ మండల క్లస్టర్ స్థాయి కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సభ్యులతో పార్టీ పరిశీలకులు తారక రామారావు ప్రమాణ స్వీకారం చేయించారు. పార్టీ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కార దిశగా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అందిస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయి వరకు తీసుకువెళ్లాలని కోరారు.
మంత్రి గుట్టిపాటి రవికుమార్ సారథ్యంలో సీఎం చంద్రబాబు సహకారంతో నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆకాంక్షించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని క్రమశిక్షణతో ప్రజాసేవా భావంతో మనసా వాచా కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతలతో అంకిత భావంతో తెలుగుదేశం ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో పరిశుభ్రతను పెంపొందించుకోవాలని అద్దంకి ఎంపీడీఓ ఉరూధిని అన్నారు. గ్రామాల పరిశుభ్రతపై ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచగలిగితే ఆరోగ్యవంతంగా ఉంటుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణ మనం చూసినట్లయితే మనం అందరం చెప్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం చుట్టూ నాటుతూనే ఉన్నాం. పంచాయతీలో ఏదైనా సరే ఒక పూర్తిగా అంతరించిపోయినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా మనిషి యొక్క మనుగడ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రభావం చూపుతాను. మనం చెప్తున్నాం ఏ రకంగా ఎరువులు తయారు చేస్తాం, ఇప్పుడు మనం తయారు చేస్తామన్నాం. అంటే అన్ని పంచాయతీలు తయారు కాకపోవచ్చు కానీ మ్యాక్సిమం కనీసం పవర్ నీళ్లు వాడి కరెంట్ తయారు చేసి దాన్ని మాత్రం వాడాం. ఇవాళ మనకి ఎక్కువగా సోలారు వాడడానికి తిరిగింది. సరే సాలిడ్ వెల్త్ మేనేజ్మెంట్ సిస్టంలో మనకు ఒక అవగాహన ఉంది. ఎందుకంటే షెడ్యూల్ మన దగ్గర ఉన్నాయి, మనం చక్క చేసుకోబోతున్నాము. ఫస్ట్ ఏడాదిలో నింపుతూ ఉన్నాము. నీళ్ళు కూడా మనం అందిస్తాము. పచ్చదనం, కాలుష్యం లేని పర్యావరణం, అదేవిధంగా పునరుత్పాదక వనరులు వినియోగం. ఈ యొక్క కాలుష్యం లేని పర్యావరణం గురించి మనందరికీ తెలుసు. దీనికోసం మనం ఏం చేయాలి, అసలు ఇప్పుడు ఎలా ఉండాలి, మనం ఇక ముందు రాబోయే తరాల కోసం మనం ఏం చేయాలి అనే పథకాన్ని ఈ స్కీమ్ను ఉద్దేశించి చేసింది. దానికి తగినవి ఇప్పుడు మనం చేయడానికి మనం నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో ఇది మనం ఉంటున్నాము అంటే మన ఈ ప్రకృతిలో ఒక భాగం. ప్రకృతి అంటే ఏంటి? పరిసరాలు, పచ్చదనం, పర్యావరణం. ఈ ప్రకృతిని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రకృతి వనరులను ఎలా సంరక్షించుకోవాలి, అవి సంరక్షించుకోవడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి అనే వాటి మీద ఈ శిక్షణ ఉద్దేశించింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కనిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కలెక్టర్ రాజాబాబు పర్యటన. వ్యక్తిగత పరిసరాల శుభ్రత పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచన. పొదిలి పోలీస్ స్టేషన్లో ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ. ప్రజలకు నమ్మకం కలిగేలా మరింత మెరుగైన పనితీరు కనపరుస్తామని హామీ. పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు. ఎమ్మెల్యే జనార్దన్ నేతృత్వంలో అభివృద్ధి ధ్యేయంగా పనులు చేపట్టనున్నట్లు వెల్లడి. డీ న్యూస్లో నేటి మాట. తిట్టేవాడికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు, కానీ పొగిడేవాడికి మాత్రం దూరంగా ఉండాలి. డీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.